హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అఖిల లైఫ్ స్టైల్. ఇంకా ఈరోజు అయితే మేము తిరుపతి నుండి తిరువనమలై వెళ్తున్నాము, అదే అరుణాచలానికి. మేము తిరుపతిలో 6 to 6 24 hours వరకే రూమ్ తీసుకున్నాము. కానీ మాకు దర్శనానికి లేట్ అవ్వడం వల్ల ఇంకా రూమ్ లేట్ అయింది వేకెంట్ చేయడం. అందుకోసమే ఎక్స్ట్రా పేమెంట్ అయితే చేశాము. ఇంకా పేమెంట్ చేసేసి రూమ్ కీస్ అక్కడ రిసెప్షన్లో ఇచ్చేసి ఇంకా అరుణాచలానికి అయితే బయలుదేరుతున్నాం. ఇంకా అరుణాచలానికి అయితే మేము తిరుపతి నుండి బస్సులో వెళ్ళినాం, ఆర్టీసీ బస్సులో. ఇంక ఇదైతే అరుణాచలం తోరణం ఎంట్రన్స్. అరుణాచలానికి వెళ్ళిన తర్వాతకి నా ఫీలింగ్ ఏంటంటే జీవితంలో ఎవరైనా ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళాలి. నాకు అసలు అంత బాగా అనిపించింది. ఇంకా మేము అరుణాచలంలో ఒక ట్రస్ట్లో ఉన్నాము. ఇంకా అక్కడ నైట్ ఉండేసి మార్నింగ్ మళ్ళీ దర్శనానికి వెళ్ళాము, ఇంకా గిరి ప్రదక్షిణకు. ఇంకా ఇదైతే ఫస్ట్ లింగం దగ్గరికి వెళ్ళాము, ఇంద్రలింగం. మేము వెళ్ళినప్పుడు అయితే చాలా పబ్లిక్ అయితే ఏం లేరు. కొంతమంది అయితే అంటే చిన్నపిల్లలు లేని వాళ్ళు, ఓన్లీ ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్, లేదంటే పెద్ద పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ గిరి ప్రదక్షిణ నడుచుకుంటూనే చేస్తున్నారు. 14 kilometers మొత్తం కొండ చుట్టూ తిరగడం. ఇంకా మేము ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇంకా మాతోనైతే అవ్వలేదు. మేము ఆటో మాట్లాడుకున్నాం, 500 తీసుకున్నాడు ఆటో ఆయన అయితే. ఇంకా ఫస్ట్ లింగం అయిపోయింది, ఇది సెకండ్ లింగం అగ్నిలింగం. కానీ అరుణాచలం వాళ్ళు వెళ్ళాలనుకునే వాళ్ళైతే ముందే మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అసలు అక్కడ ఏముంటుంది, ఏం చేసుకోవాలనేసి మాకైతే కొంచెం కూడా ఐడియా లేదు. అంటే శివలింగం ఉంటుందనే తెలుసు, కాకపోతే ఇన్ని లింగాలు ఉంటాయి ఇదంతా తెలియదు. హరీష్ అయితే మాకన్నా ముందు 3 times వెళ్ళిండు వాళ్ళ ఫ్రెండ్స్తోని. ఇంకా మనం ఇంటి దగ్గర నుండి మంచిగా మన ఇంట్లో వేసుకున్నది ఆవు నెయ్యి, ఏమైనా ఉంటే ఆవు నెయ్యి, ప్రమిదలు, దీపం ముట్టించుకోవడానికి. ఇంకా మన ఇంట్లో వేసుకున్న వత్తులే తీసుకొని మన ఇంట్లో పసుపు కుంకుమ పట్టుకొని పోతే మాత్రం నిజంగా అసలు బాగా అనిపిస్తుంది. నాకు అసలు అదంతా ఏం తెలియదు. ఎందుకు అని అంటే ప్రతి లింగం దగ్గర మనం కొత్త ప్రమిదలో నెయ్యి వేసుకొని దీపం పెట్టుకోవచ్చు, ప్రతి లింగం దగ్గర పెట్టినట్టు ఉంటుంది కదా. ఇంకా నాకు కొన్నిటి దగ్గరనైతే తెలియలేదు. ఇంకా తర్వాతకి ఒక ఆయిల్ బాటిల్ తీసుకొని పెట్టాం దీపం అయితే. ఒక్కొక్క లింగం ఒక్కొక్కలా ఉన్నది. కొంతమంది పూజారులు అయితే అసలు మమ్మల్ని వీడియో తీయనే వేయలేదు. కొంతమంది ఏమో బతిలాడినాం తీసుకోవచ్చా అని, వాళ్ళు సరే అని. కొంతమంది తీసుకోమన్నారు, కొంతమంది అయితే తీసుకోలేదు. ఇంకా ఇది 4th నైరుతి లింగం. ఇంకా ఇది 5వది సూర్యలింగం. వరుణలింగం. ప్రతి లింగం దగ్గర అయితే సైన్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. కొంచెం భయపడకుండానే వీడియోస్ తీసినాం, ఏమన్నా అంటారేమో పంతులు వాళ్ళు అనేసి. ఇంకా ఇదైతే ఆది అరుణాచలం అట, మాకు ఆటో తను చెప్పిండు. ఫస్ట్ దేవుడు వెలిసిందైతే ఇక్కడేనట. ఇంకా మేము అరుణాచలం వెళ్ళిన రోజే మా కుట్టి పాపదైతే బర్త్డే. ఇంకా వాడితో కొన్ని దగ్గర దీపాలు పెట్టించి వెళ్ళాము. ఇంకా వినాయకుడు అయితే ప్రతి గుళ్ళో ఉంటాడు కదా. అసలు కుట్టుపాప బర్త్డే రోజు మాకు అరుణాచలంలో ఉండడం అయితే నాకైతే అసలు నిజంగా హ్యాపీ అనిపించింది. ఇంకా దేవుణ్ణి అయితే దర్శనం చేసుకొని వచ్చినాం.
ఇంకా 7వది అయితే వాయులింగం. కొన్ని దగ్గర నేను దీపాలు పెట్టాను, కొన్ని దగ్గర హరీష్ దీపాలు పెట్టాడు. ఒక్కొక్క దీపానికి మనం separate గా కొనుక్కుంటే ప్రమిదలో 50 రూపాయలకి ఇస్తున్నారు ఒక వత్తేసి. కానీ ఆల్రెడీ వేరే వాళ్ళు పెట్టిన ప్రమిదలోనే ఇస్తున్నారు. ఇంకా నాకు అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఎవరైనా వెళ్ళే వాళ్ళు మాత్రం కంపల్సరీ ప్రమిదలో మంచి ఆవు నెయ్యి తీసుకొని వెళ్తే మాత్రం ఇంకా బెటర్. నేను వెళ్ళాను, నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అనిపించింది కాబట్టి చెప్పిన. ఇంకా నాకైనా ఎవరైనా వెళ్ళాలనిపిస్తే మాత్రం కంపల్సరీ ఆవు నెయ్యి అయితే తీసుకెళ్ళండి. చాలా మంది అక్కడికి అయితే వాళ్ళే ఆవు నెయ్యి తీసుకొచ్చిళ్ళు వెళ్ళిన వాళ్ళు. ఇంకా మా కుట్టి పాప అయితే కాపీ క్యాట్, నేనేం చేస్తే వాడు అదే చేస్తాడు. ఇంకా మా కుషోడు కూడా అంతే. ఇంక ఇదైతే 8వది కుబేరలింగం. ఇంక ఈ పంతులు అయితే మా ఫోన్ తీసుకున్నాడు, మేము ఆయన అడగకుండా వీడియో తీసినామని మళ్ళీ వెంటనే ఇచ్చిండు. ఇంకా అసలు నేను అరుణాచలం వెళ్ళింది అయితే మెయిన్ దీనికోసమే, మోక్షద్వారం. హరీష్ నాకన్నా ముందు 3 సార్లు వెళ్ళిండు, కానీ అసలు మోక్షద్వారం అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళినా ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల వరకు లైనే ఉండేదట. నేను చెప్పిన నేను మోక్షద్వారానికి వెళ్తేనే నేను ఇంటికి వస్తా, లేకపోతే మాత్రం నేను ఇంటికి రాను, ఎంత లేట్ అయినా పర్లేదని చెప్పిన. తీసుకెళ్ళిండు. కానీ మా అదృష్టం ఆ రోజు, నేను అందుకే అంత సంతోషంగా ఉన్నా. ఇంకా నా పిల్లలు ఈగలు నేను కూడా ఈగడం అయితే నిజంగా సంతోషంగా అనిపించింది. ఇంకా ఈశాన్యలింగం మోక్షద్వారం అయిపోయిన తర్వాతకి మళ్ళీ 9వది ఈశాన్యలింగం. ఇంక ఇదైతే లాస్ట్ లింగం. ఒక్కొక్క లింగం ఒక్కొక్క డిఫరెంట్ ఉంది. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చినాం, రాజగోపురం. అసలు ఇవైతే మనుషులు కట్టిల్లా అసలు దేవుడు కట్టిండా అనిపించింది నిజంగా. అసలు అవి చూడడానికి అసలు నాకైతే కళ్ళు సరిపోలేదు. ఇట్లాంటి 4 గోపురాలు ఉన్నాయి. కానీ గిరి ప్రదక్షిణ దగ్గర మాత్రం ఏ లింగం దగ్గర అయినా కూడా వీడియోకి అంత అలో చేయలేదు. కొంచెం మనం అయ్యగారు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తేనే వీడియో తీసుకొని ఇచ్చిళ్ళు. ఇట్లా మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది తీసుకోవచ్చా అని అడిగితే. కానీ ఈ టెంపుల్లో మాత్రం అసలు వీడియో తీసుకున్నా కూడా అసలు ఎవరు అడగలేదు, తీయొద్దు అని కూడా అసలు ఎవరు చెప్పలేదు. అందరు స్టాఫ్ చూస్తూనే ఉన్నారు. ఇది కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది. ఇంకా స్ట్రక్చర్ ఇదైతే అరుణాచలంది మొత్తం. ఇంక ఇదైతే అసలు లోపల ఏదేమైనా కూడా భారతీయ సంస్కృతి అయితే నిజంగా అసలు చాలా గొప్పది. నటరాజస్వామి మొత్తం రాయలే. అక్కడ కూడా మధ్యలో ఇంకా బావి ఉంది, కోనేరు. ఇంక ఈ కోనేరులో అయితే అసలు ఎవరు స్నానాలు అయితే చేయలేదు. మరి ఇది సీజన్ కాదో ఏమో, వాటర్ లేకనో అర్థం కాలేదు. అసలు అందులో అయితే ఎవరు దిగట్లేదు. ఇంకా అసలు మేమైతే గిరి ప్రదక్షిణ అయిపోయి దర్శనం అయినాకనే టిఫిన్ కూడా వేయాలనుకున్నాం. అసలు మేము తినలేదు, పిల్లలకు కూడా తినిపించలేదు. ఇంకా మేమంటే ఓర్చుకున్నాం, ఇంకా పిల్లలు అయితే ఉండరు కదా, ఫుల్ కాళ్ళు కాలుతున్నాయి, మొత్తం రాయే కదా. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాతకి ప్రసాదం తినిపించాం పిల్లలకి.
ఇంక ఇదైతే ఎగ్జిట్. ఇంకా దర్శనం అయిపోయినాక గుడి నుండి బయటకు వచ్చి మేము అక్కడే లంచ్ చేసినాం. ఇంకా లంచ్ చేసి ఇదైతే మేము ఉన్నది ట్రస్ట్. ఇంక మేము ఉన్న రూమ్ అయితే ఇదే. 800 తీసుకున్నారు ఈ రూమ్కి అయితే. నిజంగా అసలు ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉంది. ఇంకా ఈ అంకుల్ ఈ ఆంటీ ఇందులో ఇది చూసుకునేది వీళ్ళ ఓనర్ వాళ్ళైతే తన హైదరాబాద్లో ఉంటాడంట. ఇంక ఈ అంకుల్ వాళ్ళ ఇందులో ఉంటారు. కానీ ఎవరైనా వెళ్తే మాత్రం కంపల్సరీ ఈ ట్రస్ట్కి అయితే వెళ్ళండి. నిజంగా అంటే నిజంగా బాగున్నది. ఇంకా వాళ్ళు ఉండేది ఇద్దరే ఆ ఒక్క రూమ్ లోనే. అదే వాళ్ళకి హాల్, అదే కిచెన్, బెడ్రూమ్, అదే దేవుడి రూమ్, అదే అన్ని అదే. వీడియో తీసుకుంటున్నా అంటే తీసుకోమ్మా అని చెప్పిళ్ళు. అంకుల్ అయితే భలే మాట్లాడిండు. ఇంకా కుషోని ఎత్తుకుంటే వాడు ఏడుస్తున్నాడు. ఇంకా శ్రీ వాసవి పద్మావతి నిత్యాన్న ట్రస్ట్ ఇదైతే. ఇంకా ఎవరైనా ఫ్యామిలీ మొత్తం అంటే మమ్మీ వాళ్ళు ఇంకా అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ వెళ్తారు కదా. ఇంక ఇదైతే పెద్ద రూమ్. మేము ఉన్నదైతే మేము ఓన్లీ నేను హస్బెండే కాబట్టి మేము చిన్న రూమ్ తీసుకున్నాం. ఇంకా మొత్తం ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళకు కూడా రూమ్స్ ఉన్నాయి. అసలు చాలా నీట్గా మెయింటైన్ చేసిళ్ళు. ఇంకా ఏసీ కావాలంటే ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా హరీష్ వెళ్ళిన ప్రతిసారి అయితే ఆయన లాడ్జ్లో ఉంటాడంట. కానీ నేనైతే లాడ్జ్లో ఉండను. ఏదైనా ట్రస్ట్కి వెళ్ళామంటే ఇంకా మేము గూగుల్లో సెర్చ్ చేసినాం. ఇంకా ఆటో ఆయన కూడా ఇదే చెప్పిండు వెళ్ళుండి అంటే. నిజంగా చాలా బాగున్నది. మాకు వెళ్ళినందుకైతే హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ ఫర్